పా మరి కొత్తగా కట్టించిన కొలువు సింహాసనం అతి శీఘ్రంగా అలంకరించదనప్పా. ఎక్కడ కూర్చోండి అతవా ఏందవా ప్లాస్టిక్ అది ప్లాస్టిక్ కాదు, అది రెడ్డి వారు కూర్చునే కనక సింహాసనం. మీ నాయన చంపాయిచ్చినాడు కోయినాయన పల్లె బాడీ కేసుకొచ్చినాడు పద్దన్నే కేసుకెళ్ళి అక్కడ ఉంటే బాడీ అది ఏడుంటే ఇక్కడ ఉంటే రెడ్డి వారు కూర్చునే కనక సింహాసనం. అయితే ఇప్పుడేమే సన్నవాడు నువ్వు కూర్చున్నావు కనుక దాని మీద మళ్ళీ మేము ఎక్కుదమా? నేను కూర్చోంటేమే కూర్చున్నావు ఒకట నీళ్ళు తెచ్చి శుభ్రంగా కడిగేదాన్ని దానిపైకి మేము ఎక్కకూడదా? ఎక్కకూడదు. మీరు మేము ఎక్కచ్చు. మేము మీరు ఎక్కకూడదు. మేము మీరు అక్కడేసుకో. మేము మీరు ఎక్కకూడదు. మేము మీరు మేము మీరు మేము మీరు మేము మీరు ఎక్కచ్చు మేము ఎక్కకూడదు. నేను అది చెప్పింది మతి బాగుట్టేస్తాడు కదరా. మీరు ఎక్కకూడదు మేము ఎక్కచ్చు. ఓ నీకు బల్లి తెలిసిలే ఉండు పెద్దోళ్ళని అడిగి అనుకుంటా. పెద్దప్పా రా పెద్దప్పా రా, బాగా దున్నపోతుంది ఇట్లుండవు దేవుడు నెట్టుండవురా. బాగుండవా? అమ్మ నాయన చచ్చిపోయారండి. వచ్చిపోయారండి ఏమి లే, బాగా పెద్ద మనిషి ఉన్నట్టుండవు. పంచాయతీ చేయి. వైనంలో చిన్నాగిరెడ్డి ఏ పాసగాని పల్లి మగమా చిన్నాగిరెడ్డి అయిపో చెప్పినాడు దీనిపైకి మనము ఎక్కకూడదండి. ఊరా మన్నట్లో దాని మీదకి ఎక్కకూడదు. ఎలా రెడ్డి వారు కూర్చున్న సింహాసనం కాబట్టి బాడీ కుర్చీదే. బాడీది కాదురా రెడ్లది ఇదే. ఇప్పుడు ఏం చేయాల? మన్నట్లో దాని మీదకి ఎక్కకూడదు. ఎక్కకొద్దా కుక్కకొద్దా? కుక్కకొద్దా ఎక్కకొద్దు కాదులే. ఎక్కకూడదు కూర్చోకూడదు. ఎక్కకొద్దా కుక్కకొద్దా కూర్చోకూడదు. మూడు వద్దా? వద్దా. వాళ్ళు ఎక్కచ్చు మనం ఎక్కకూడదు అంతే. అది అడిగిదామనే. ఎప్పుడన్నా పంచాయతీలు అంటే పిల్లసారా బాగా పెద్ద మనిషి ఉంటుండవు. సరే ఏం తింటావు నా కొడక ఇట్లా అయిపోతాను. ఏం తింటారా? గడ్డి తింటారా? గడ్డి తినేట్లుకుంటే ఆ పక్క ఇంట్లో 5 బొక్కిట్లు కుడితి పెట్టినారు. 3 ఉప్పు ప్యాకెట్లు వేసుకొని చూసుకొని దాకా పేపర్లు ఉంటాయి. ఏమి నడుములు ఎక్కడ కనపడకుండా అయిపోయినవా? ఎక్కడ పోతా నువ్వా? గొద్దు మూసుకొని పళ్ళకు కొట్టుపో. అందుపైన మీరు ఎక్కచ్చు మేము ఎక్కరాదు. పెద్దవారు కూడా చాలా లెక్కగా తెలిపారు. నేను కొలువు తీరుతున్నా, మరి దాన్ని శుభ్రంగా నీళ్ళు తెచ్చి కడిగాయి. నువ్వు కూర్చుంటే కడుకరల్లా. అవును. ఇప్పుడు ఏమైంది? నువ్వు కూర్చుంటా మళ్ళీ మేము కూర్చుందామా? సరేలేపా కడుకోరా. మేము రెడ్డి వారము. కూర్చుంటారా? ఎలా పాడు కూర్చోండువా? నువ్వు కదా కడుక్కొని రమ్మనిందా? ఇడాడు గల్లాసులు లేవు, డ్రమ్ములో నీళ్లు పెట్టినారు, అందుకని కడుక్కోదామని పోతే. కడుక్కొని రమ్మంటే సింహాసనము నీళ్ళ దగ్గర కాదు ఎత్తుకోబేది. నీళ్ళే తెచ్చి ఇక్కడ కడగల్లా. కింద పడిపోతువా? ముట్టు పగిలిపోయినా? ఎవరు ఆయన పడి చచ్చిపోయాను. ఎవరు వాళ్ళే? కూర్చున్నావు మాట చెప్పినావు నువ్వా? నువ్వు ఎత్తుకోపోయినావు పసిపెట్టి మీద దగ్గర కూర్చొని మాట చెప్పినావు నువ్వా? చెప్పినావేమి నువ్వు? చెప్పినావన్నా కంట్రీ ఫ్రూట్
తెలారి కాదురా, నువ్వు ఎత్తుకొని పోయినాడు అప్ప సింహాసనం ఎత్తుకొని పోతానని నాకు చెప్పాలా. తెలారి నువ్వేం కడిగేది ఇంకేం అవసరం లేదు. బట్ట తీసుకొని క్లీన్ గా తుడిచేయి. కొండట్ల రెడ్డి పుట్టుకుని పోయి కదరా, రాత్రి అంతా బాగుంది కదరా. శాలూరులో శివమ్మని ఊరప్ప చూసి, శాలూరులో పెద్దమ్మని చూసేది ఊరప్ప. పూలు మాల వేసినావా? మరి సెంటు కొట్టు. సెంటు ఇదే ఇడు కొట్టు. పక్కన మగానికి గుర్తుంది. ఇడు కొట్టు. ఇదే భాష వచ్చే అత్తే కొట్టుకోండి అవి మూతికే సెంటు తగ్గిపోయినా. తెలారి చెందుకు వచ్చినావా? కొట్టినాపా. దాన్ని కదలకుండా బిరుగు పట్టుకో. సరే. కూర్చుంటాను ఉండరు అట్లా. కూర్చోలేకున్నావు అట్లా. రెడ్డి దిగు మెరూన్ అయిపోయింది. దిగుపా పా బరువు దిగు. ఉండరు నువ్వు గమ్మున దిగు రెడ్డి బరువా. ఉండరు నువ్వా పా. నువ్వు దిగుపా బరువా. దిగు పైకి ఎక్కినలా. యారు అంత పైకి ఎక్కితేనే? నువ్వు ఎక్కినావు. నువ్వు ఊరంతా తిప్పేద్దాం అనుకుంటే అంత పైకి ఎత్తినావే. ఎట్లా నేను ఎక్కేది? మెటికలు ఉండలేదా? యాడా పచ్చి మెటికలు ఇరిగిపోతాయా? నా ప్రజల ముందు నన్ను 2 సార్లు తప్పేసావు, కనపరిచావు. నా పనిలో నీవు అవసరం లేదు. ఏమే అక్కడ పోయి కూర్చో. యాడా అక్కడ కూర్చోరా? ఆడిపి కూర్చుంటే మళ్ళీ తినేసావా? పీకి తినేస్తావు కాదు. ఆ పిల్లలు ఎట్లా కూర్చో అట్లా కూర్చోపోయి. కిందనా? కిందే ఏటికా కూర్చోరా. లేరా కూర్చో. కూర్చోని లేరా. ఏమిరా కూర్చోవాలా? కూర్చోరని కూర్చో. ఏమమ్మా ఈ చిన్నాగిరెడ్డి కట్టి చేస్తాడు? నువ్వు అక్కడే కొల్లు తిరిగి నేను కొల్లు తరపాటు చేస్తా. కలర్ రైస్ అనేది తిన్నారా? పోనీ చూడే. బంగారమయ్యన్నాడు కూర్చున్నాడు కూర్చున్నాడు
అటుపడి నా కొడుకులంతా అంతేనప్ప. ఓ లేయి అలా అట్లా పడిపోతువా బాండవంతా. రారి. ఆ, మరి నే కుల తీరే సమయమున పొలం తిరిగిన సమయమున నా మనసుకు తలంప చేసుకో. మాట మాత్రమైనటువంటి కోరి తెలిచారు దేవా. అమ్మ తక్క సీత ఆ, ఆ, అమ్మ తక్క సీత అమ్మ తక్క సీత అమ్మ తక్క సీత. నువ్వు ఇట్లా దానికి కాడ పనికిరావు. అట్లా అడ్డు చేసుకో గొడ్లు ఇప్పేసి ఇంకా అట్లాంటివే. చింతపండు షాట ఏయ్! అమ్మ తక్క సీత. మన ఏనుగు తాత మేరకు బయలుదేరి ఆహా నా భార్యమైనా హరి కొండమ్మదేవి ఉన్నది కదా, ఉండగా అతి తొందరగా ఆహా. నేనుండే ఈ దేవసభకు అజ్ఞాపించవా? ఎవరినే నా భార్య అనిరా. నీ పెళ్ళాం. పోయి మీ అమ్మని పిలుచుకురా పో. మా అమ్మని పిలుచుకురా. మా నాయన మెట్లే వేస్తాడు. మీ అమ్మ అంటే ఎవరు అనుకున్నావు? ఎవరురా? మీ అమ్మ మురికి చూపి కాదు, ఆ? నా భార్య కొండమ్మదేవి. నీ పెళ్ళాం నేను నాకు వస్తుందా? ఏయ్, నాకు వచ్చింది ఆ కాజా. ఆ? మా అమ్మ అప్ప పిలుచున్నారు, రానండి రమ్మని అమ్మ పిలుచుకో. అమ్మ అప్ప చెప్తాడు. ఆ. నాకంటే రమ్మని మళ్ళా నాకంటే నా ఎంబడి రామ్మని వెనకింటి రమ్మని ఆ. వస్తుంది కదా. వచ్చింది పో. సరే పోపా. కాదా ఇప్పుడేనా? రేపు పోరా. ఇప్పుడే పో. సరేపా. కాదా తినేసి పోతా. ఏంది ఇంటికి సంతకాన్ని అప్పలాలే లేవని లేవడా? ఆ. ఆ. కాదా పోతానలే. కాదు నీ- ఏయ్! పోయి చెప్పిన మంది నిన్నరా. నేను మాట్లాడే చెవులు మాత్రం పని చేయాలి నా కొడక, లేకుంటే లేకపోతే తీసేస్తాను. తీస్తా అంటే ఒక నాటికి రావు ఎన్నాళ్ళని కూర్చుంది. కంపసీట్ల కింద 3 బ్లేడ్లు బారేస్తే ఏంటికి? ఎందుకు తీస్తా అంటివే? ఏయ్, తీస్తానంటే మేడం మీద తల దిగబడువా? మీ వాళ్ళతో దిగమను. రా కొనేను పిల్లక బావు పావాయి అన్నీ వెళ్ళిపోతా. ఓయ్! పాతా బావాయి ఇట్లా పోతున్నా ఇట్లా పోతున్నా. ఏయ్, ఇట్లే పోయినట్టుగా. సరే పోపా. చిన్నాగిరెడ్డి కాదు, నాశనము కాదు, కషేళ్ళూరు గంగాధరి గోడీడ టైలర్ పని చేస్తాడు. మొన్న మా ఇంటి కాడికి వచ్చిన రాగిపిండి ఎత్తుకోమినాడు. ఒక గలాసి ఏరకు తెచ్చిచ్చిండు రాగిపిండి గలాసి. ఈతకు వచ్చి బిల్డప్ మాటలు చెప్తే ఏంటి చెప్పాలి కన్న మాటలు. ఏమిది నాకు గలాసు అంటే ఉండే పిల్ల మీ వదిన ఆడ పెట్టేయింది ఎత్తుకులాడుతానంటాడు. ఆడసారాయి కమ్ముకొని తాగేసినాడు. ఈతకు యాడుందో ఏమో కొండమ్మ దేవి సంధి వేళకి వచ్చింది. ఆడ కూర్చొని ఉండరా. కొండమ్మ రా అప్ప పిలుస్తాడు. రామా ఏం రా ఏమకు మర్చిపోయింది. రామా మావు రా నీ మొగుడు పిలుస్తాడు. రామా ఓ మీ ఊరు కొండమ్మ. ఈ ఊరు కొండమ్మ. అవును కాదు రే. ఆయమ్మ కాదు. మన కొండమ్మ ఎక్కడ ఉండేది? ఆహా ఏ చోటు ఉన్నదేమో కొండమ్మ దేవి. ఆహా చెల్లియా నీ వైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా ఒంటిక చేరిన గువ్వల నడిగా అవురా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్యూరాలి జాడ చెప్పరేమని అందరి ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపో. చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్యూరాలి జాడ చెప్పరేమని అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అరరే పాపమని జాలిగా చూసేటను ఊరంత గొడవ జరిగితే కొనంత కోపమా తలనొదలి నీవు ఉండగలవ నిజమ చెప్పవా లా 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 నిద్రపోతున్న రాత్రి నడిగా ఇంటిక చేరిన గువ్వల నడిగా అరే చల్లగాలి నడిగా ఆ చల్లమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని ఓ నీవు నా ప్రాణమని వినవిది ఈ పాటని ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నామని కదిలించలేవా కాస్త కూడా నా మనస్సుని పరదాలు దాటి ఒక్క మాట పలకరించవే లా 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 ఓ
అవి కొండమ్మా మా నేనేమ్మా మంత్రి రామ్మా